వారంలో ఉన్న 7 రోజుల్లో హిందువులు ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తారు. అలాగే ఆలయాలకు కూడా వెళ్తారు. అయితే వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజు కింద ఈ విధంగా చేస్తే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అంతా శుభం జరుగుతుంది. మరి ఏ రోజుల్లో ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం. ఆదివారం. ఈ రోజున ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆ ఆకులు జేబులో ఉంచుకోవడం చేయాలి. దీంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి ఇబ్బందులు రావు. సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకున్నాకే ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడిగుడ్డ ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోండి. దీంతో అనుకున్నవి జరుగుతాయి. మంగళవారం. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు నోపి చేసుకోండి. బెల్లం తింటే మరీ మంచిది. దీంతో సమస్యలు ఎదురుకావు. అనుకున్నవి నెరవేరుతాయి. బుధవారం. బుధవారం రోజున బయటకు వెళ్లేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోండి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగాను చాలా ప్రయోజనంగాను ఉంటుంది. అనారోగ్య సమస్యలు పోతాయి. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమలకుండా అలానే నోట్లో ఉంచుకోండి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకు అలాగే ఉండాలి. ఇలా చేయడం వల్ల కోరుకున్నవి జరుగుతాయి. ఏ పనైనా ఆటంకం లేకుండా జరుగుతుంది. శుక్రవారం. ముఖ్యమైన పని మీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరి వెళ్ళండి. అలా ప్రతి శుక్రవారం కనీసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుంది. శనివారం. అల్లంతో మనకెలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలుసు. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు మీ దరి చేరతాయి. అదృష్టం కలిసొస్తుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.